నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు. రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. ఇంటర్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల ప్రభంజనం. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి ప్రభంజనం సృష్టించారు. నంద్యాల కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా కుండ మజ్జిగ చలివేంద్రంని ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిచిన విద్యార్థులను అభినందించిన చైర్మన్ సుధాకర్. నంద్యాలలో కార్మికుల పోరాటం. నోయిడా కార్మికులకు అండగా ఉంటాం. కార్మికుల ఆగ్రహాన్ని చూసైనా అక్కడి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు. నంద్యాల వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచి సంచలన మార్కులు సాధించారు. అభినందించిన కరెస్పాండెంట్ శ్రీనివాసరావు. నంద్యాలకు చేరుకున్న సహకార చైతన్య బైక్ రైడ్ యాత్ర. ఘన స్వాగతం పలికిన బ్యాంకు ఉద్యోగులు సహకార రంగాన్ని బలోపేతం చేయాలి. సిరివెల్ల హైవేపై అగ్ని ప్రమాదం. అప్రమత్తతో పెను ప్రమాదం. మంటలు చెలరేగడంతో స్పందించిన స్థానికులు తప్పిన పెను ప్రమాదం. ఆలగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్లో శారదా శిల్పానగర్లో ఉచిత వైద్య శిబిరం. ఉచిత మందులు పంపిణీ డాక్టర్ నరసింహ. నంద్యాల రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న జైపాల్ అనే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల రైల్వే కాలనీలో నివాసం ఉంటున్న జైపాల్ సుమారు 20 నుంచి 25 సంవత్సరాలుగా రైల్వేలో సేవలు అందిస్తున్నట్లు సమాచారం. కుటుంబ విభేదాల కారణంగా గత 9 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉండి 2 కుమార్తెలతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భరణం కేసులో అరెస్టు వారెంట్ జారీ కావడంతో మనస్తాపానికి గురై ఈ దుస్థితికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా నాన్న పేరు జైపాల్. రైల్వే ఎంప్లాయీ, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. నిన్న నైట్ మాట్లాడినాను సార్. నిన్న నైట్ కూడా మాట్లాడినప్పుడు డల్ గానే ఉన్నాడు. అసలు ఇంతకు ముందు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. అట్లా మాట్లాడినాడు. నాకు ఏదైనా అయితే చెల్లి జాగ్రత్త నాన్న అని కూడా చెప్తున్నాడు. నాకు కొన్ని కుటుంబ కలహాల వల్ల మా నాన్న మా అమ్మతో దూరంగా ఉంటున్నాడు. అది కోర్టులో నడుస్తుంది. దానివల్ల ఈ మధ్య కోర్టు నుంచి ఒక లెటర్ రావడం వల్ల దానివల్ల డిప్రెషన్ లో అయిపోయి మా నాన్న ఈ రోజు సూసైడ్ చేసుకున్నాడు. 8 years అవుతుంది మా నాన్న మా అమ్మ విడిపోయి దూరంగా ఉంటున్నారు. మా మమ్మీ కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేయడం వల్ల దానికి కొంచెం డబ్బులు కట్టాలని వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల కోర్టు నుంచి నోటీస్ రావడం వల్ల ఆ డిప్రెషన్ లో ఈ 1 week నుంచి డిప్రెషన్ లో ఉన్నాడు. ఇంటర్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల ప్రభంజనం. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి ప్రభంజనం సృష్టించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో బి ధరణి, కె సాయి ధరణి 466 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. జి పూజిత, టి నవనీత్ కుమార్, ఎస్ అలీషా, పాల్ చక్రధర్ 465 మార్కులు సాధించారు. మొత్తం 31 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎస్ ఫాజియా సయ్యద్ సనా 451 మార్కులతో టాపర్ గా నిలిచింది. ఎంబీసీ విభాగంలో పవిత్ర అవెంజల్ 495 మార్కులతో రాష్ట్ర స్థాయి టాపర్ గా నిలవగా సిఈసీ విభాగంలో మహేష తబస్సుం కుముదిత 493 మార్కులతో ప్రతిభ చాటుకున్నారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో బి పూజిత, ధరణి లక్ష్మి 989 మార్కులతో టాపర్లుగా నిలవగా మొత్తం 10 మంది విద్యార్థులు 980కి పైగా మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎస్ రమియా 985 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ వాసుదేవరెడ్డి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. నిన్న ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో న్యూక్లియస్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. సీనియర్ ఎంపీసీలో బి పూజిత, కె ధరణి లక్ష్మి
1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించారు. అలాగే డి భాను 987, జి తన్మయ్ రెడ్డి 986, అశ్వాక్ 985, అబ్దుల్ వహీద్ అండ్ వెంకట్ నాగతేజ 982, సి మధు సాహితి 982 వీళ్ళందరూ 1000కి గాను ఈ మార్కులు సాధించారు. అలాగే 980 పైన 10 మంది విద్యార్థులు సాధించారు. అలాగే సీనియర్ బైపీసీలో ఎస్ రంసియా 985 సాధించారు. అలాగే బి మౌనిక 982, కె సురేష్ 979, ఎస్ ఆయేష 978, అలాగే ధనుష్క 976 మొత్తం మీద 970 పైన 8 మంది విద్యార్థులు సాధించారు. అలాగే సీనియర్ సిఈసిలో గాయత్రి 950 సాధించారు. అలాగే సీనియర్ ఎంఈసిలో పూజారి ఉత్తేజ 965, రోషిని 954 ఈ విధంగా సీనియర్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. అలాగే జూనియర్ ఫలితాలు చూసుకుంటే ఎంపీసీలో బి ధరణి, కె సాయి ధరణి ఇద్దరు 470కి 466 సాధించారు. అలాగే పౌల్ చక్రధర్, జి పూజిత, నవనీత్ కుమార్, అలీషా 465 సాధించారు. అలాగే వెంకట పవన్, జి నాగేశ్వర్, విష్ణువర్ధన్, సునంద 464 సాధించారు 470కి. అలాగే 460 పైన 31 మంది విద్యార్థులు ఈ ఫలితాలు సాధించారు. అలాగే 450 పైన 84 స్టూడెంట్స్కి మార్కులు వచ్చాయన్నమాట. అలాగే జూనియర్ బైపీసీ తీసుకుంటే ఎస్ ఫౌజియా, సయ్యద్ సనా 455 గాను 451 సాధించారు. అలాగే కె వెంకట బిందు ప్రియ 449, ఎం రిజ్వానా 448, ఎన్ బాలమౌనిక, పి అర్షియా 448, 455 గాను. అలాగే 445 పైన 14 మంది విద్యార్థులు సాధించారు. తర్వాత జూనియర్ ఎంఈసీలో స్టేట్ టాప్ మార్కులు ఎం పవిత్ర అవెంజల్ 495 సాధించారు 500కి, స్టేట్ ఫస్ట్ మార్క్ అది. అలాగే ఏ లిఖిత 494, కావ్య కుసుమ 492 సాధించారు. జూనియర్ సిఈసిలో సి కుముదిత 493, మహేష తబసం 493, జి వివేక్ 486 ఉత్తీర్ణత కూడా చాలా లభించింది మా కాలేజీకి. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్కి, స్టాఫ్కి, పేరెంట్స్కి, నంద్యాల ప్రజానీకానికి, మీడియా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఫలితాల వల్ల మా బాధ్యత చాలా పెరిగిందనమాట. మమ్మల్ని నమ్మి మా కాలేజీలో జాయిన్ చేసిన పేరెంట్స్కి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. జేఈ నీట్లో కూడా మా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. సో ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ధవని, నేను నంద్యాల నుంచి వచ్చాను. 470కి 466 వచ్చింది. నాకు మా అన్న చాలా సపోర్ట్ ఇచ్చినాడు అండ్ టీచర్స్. సాయిధరణి, నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్నాను. నాకు 470కి 466 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ మార్క్స్ రావడానికి మురళీ సార్, వాసుదేవ్ రెడ్డి సార్ వీళ్ళందరి సపోర్ట్ చాలా బాగుంది. కాలేజ్లో సార్ వాళ్ళు బాగా మోటివేట్ చేస్తారు అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడు డౌట్స్ అడిగినా క్లారిఫై చేస్తారు. మురళీ సార్ కూడా ఎప్పటికప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకొని క్లారిఫై చేస్తారు. అండ్ కాలేజ్ కి అందరికి థ్యాంక్ యూ. పాల్ చక్రధర్, నేను నంద్యాలలో న్యూక్లియస్ కాలేజ్ చదువుతున్నాను. 470 మార్క్స్ గాను 465 మార్క్స్ వచ్చాయి. న్యూక్లియస్ కాలేజ్లో ఫ్యాకల్టీ అయినా సార్ వాళ్ళైనా చాలా హెల్ప్ చేస్తున్నారు చదువులో. ఎక్కువ నాకు ఇంగ్లీష్ కిరణ్ సార్ ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు, ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్స్. Hello, good morning to one and all. My name is Navneet Kumar. I am from Nucleus Junior College. I am studying inter first year. I got 465 marks out of 470 marks. I am from Kottapeta, Banaganapalli Mandal. I studied in Pendekanti English Medium High School. I gratefully thank to all my teachers who supported me and my family members who encouraged me. Risha, and I have scored 465 out of 470 and I am grateful to join this college. My name is Nageshwar. I am from Vempenda. నేను ఈ కాలేజీలో చేరినందుకు నేను ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ మార్క్స్ రావడానికి ఫ్యాకల్టీ నుంచి ఎంతో ప్రోత్సహించడం జరిగింది. మా సార్ వాళ్ళు ఎంతో నన్ను మోటివేట్ చేశారు. ఎప్పటికప్పుడు సార్ వాళ్ళు మాకు అన్ని రంగాల్లో చాలా ప్రోత్సహించడం జరిగింది. Good morning to everyone. My name is K. Vishnuvardhan. I am studying in Nucleus Junior College. In first year, I scored 464 marks out of 470. Thanks to Murli sir and Vasudev sir and Rashikar sir and other all faculty. Our
Study hours and pre-final exams helped us a lot. నంద్యాలలో ఎండల తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ భగత్ సింగ్ గ్రంథాలయం దగ్గర సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుండ మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వారు సామాజిక బాధ్యతలతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బానుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారని, ఇలాంటి క్లిష్ట సమయంలో బాటసారుల దాహర్తిని తీర్చడానికి ముందుకు రావడం కుమ్మరి శాలివాహన సంఘం యొక్క సేవకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మద్దయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన డైరెక్టర్ సుధాకర్, నంద్యాల సిఎంఎస్ విద్యాసంస్థల అధినేత మునిశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువ బలరాముడు, గౌరవాధ్యక్షుడు బండల రాముడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం సొసైటీ తరఫున ఈరోజు మట్టి కుండ యొక్క ప్రాధాన్యత, అంటే కుండ నీరు దివ్య ఔషధం అనే ఒక కార్యక్రమం ఇది. ఎందుకంటే దాంట్లో కుండ నీరు తాగడం వల్ల సర్వ రోగాలు పోతాయని పాతకాలం నుంచి ఈ రోజు వరకు డాక్టర్లు చెప్తున్నారు. ఆ యొక్క దాంతోనే మేము మా సంఘం తరఫున ఈ చలివేంద్రము ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుండలోనే నీళ్లు తాగి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మన మినిస్టర్ గారు కూడా కలిసినాము, కానీ ఆయన ఏదో బిజీగా ఉండి రాలేకపోయినాము. అలా అబ్బాయిని పెద్ద అబ్బాయిని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా సారు రవీంద్ర సార్ గారు కర్నూలుకి ఈ ఎండకు కూడా పాపం ఆయన వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా అధ్యక్షుడు గారికి, శ్రీరామన్న గారికి, వచ్చిన కుల పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నంద్యాల పట్టణంలో కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం తరఫున చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషకర విషయము. సాధారణంగా మనం చూస్తుంటాము, ఈ వేసవి కాలంలో డిహైడ్రేషన్ వల్ల ఎంతోమంది గురై మరణాలకు కూడా దగ్గర అవుతున్నారు. ఇటువంటి దాన్ని మనం పోగొట్టే ఉద్దేశంతో ఎంత అవసరమైతే అంతవరకు ఏ డ్రింక్స్ అయితే ఆ డ్రింక్ తగ్గించాల్సిన అవసరం ఉంది. మరి ఏ డ్రింక్ ఈరోజు కొనాలన్నా కానీ విపరీతమైనటువంటి ధరలు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా శ్రేష్టమైనటువంటి ఉచితమైనటువంటి విధంగా ఇక్కడ మజ్జిగ మంచినీళ్ళు సరఫరా చేయడం జరుగుతుంది. మట్టి కుండ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. మనం గమనించినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నీరు తాగిన దానికి, కుండలో నీరు తాగిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫ్రిడ్జ్లో నీరు తాగినట్లయితే అది జీర్ణాశయంలో చేరి అనేక రకాలైన వ్యాధుల కూడా చేస్తుంది. అలా కాకుండా కుండ నీరు అయినట్లయితే శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరంగా ఉండేదానికి అవకాశం ఉన్నాయి. ఇక్కడ మనము ఇప్పుడు గమనిస్తే తిరిగి వెనక్కిపోతున్నాం. అంటే ఫ్రిడ్జ్లు, కూలర్లు పోయి కుండలు పోతున్నాం. ఈరోజు కుండల యొక్క వేసవిలో మీరు ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న సెంటర్లో కూడాను కుండలు పెట్టుకొని అమ్ముతున్నారు. అంటే కొనే వాళ్ళు ఎక్కువైనారు. వేసవి కాలంలో కుండ యొక్క ప్రాధాన్యత అంత ఉందన్నమాట. మనం గమనించినట్లయితే వంట కూడాను కుండలు వండుకునే వంట రుచి వేరే స్టీల్, సిల్వర్ పాత్ర ఉండే వంట రుచిలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం అందరం కూడాను ఈ కుండలు చేసుకుని కుండలు ఎక్కువగా వాడుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేటువంటి విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నంద్యాల పట్టణము వాస్తవంగా ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, తర్వాత ఫరూక్ గారి యొక్క నాయకత్వం కింద చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మనం గమనిస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూడాను ఇలాగే నంద్యాల పట్టణము ఒక మంచి రాష్ట్రంలోనే ఒక మంచి పట్టణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు శాలివాహన వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఆహ్వానించడానికి చాలా కృతజ్ఞతలు. వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. కుండల్లో మజ్జిగ ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ చూసాం, ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి. సార్ చెప్పినట్టు జనాలు రోడ్ మీద తిరిగాలు డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి డీహైడ్రేషన్ కోసం మజ్జిగ చాలా మంచిది. మజ్జిగ కానీ నిమ్మకాయ జ్యూస్ కానీ చాలా మంచిది. అందుకు వీళ్ళు ప్రొవైడ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. ప్లస్ ఇంకోటి వీళ్ళకి అంతా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టండి. ఈ ప్లాస్టిక్ గ్లాసులు యూజ్ చేసేసి అక్కడే పారేస్తున్నారు. ఇప్పుడే ఇంకో చలివేంద్రం కూడా వాళ్ళకు కూడా అదే రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మనం ఈ ప్లాస్టిక్ని కూడా చూడాలి. ప్లాస్టిక్ కూడా ఎలా అంటే అక్కడ పారేస్తూ ఉంటారు. ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఏమి కానీ నాలలో వేస్తే ఇంకా ఇదవుతుంది. అందుకు మీ అందరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లస్ మీ మంచి పని కోసం నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. ప్లస్ మీరు సార్ ఇప్పుడే వాళ్ళ మల్లమాంబ స్టాచ్యూ కోసం అడిగారు. డెఫినెట్ గా వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తే మేము కలెక్టర్ గారికి ఇచ్చి ముందు. నంద్యాల పట్టణంలోని కాంతినగర్ కు చెందిన శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచి జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. పాఠశాల విద్యార్థి సి యశ్వంత్ కుమార్ 500కు 481 మార్కులు సాధించి
96.2%తో జిల్లా స్థాయి ర్యాంకు సాధించారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులై పాఠశాల 100% ఫలితాలు నమోదు చేసింది. అదనంగా 22 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ విజయాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో టాపర్ యశ్వంత్ కుమార్తో పాటు ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ మా సిబిఎస్ఈ పాఠశాల ప్రారంభించిన 2వ బ్యాచ్లోనే ఈ స్థాయిలో సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు రావడం, జిల్లా స్థాయి ర్యాంకును సాధించడం మా విద్యా సంస్థ యొక్క నాణ్యతకు నిదర్శనం. మా విద్యార్థుల నిరంతర శ్రమ, ఉపాధ్యాయుల అంకితభావం మరియు తల్లిదండ్రుల నమ్మకం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం విజేతలను అభినందిస్తూ విద్యార్థులందరికీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. Hi everyone, this is Yashwant from 10th grade studied in Sri Shantiniketan CBSE school. I have completed my 10th class in Sri Shantiniketan CBSE school. I have scored 481 out of 500. This was possible only with the encouragement and cooperation of our teachers in our Sri Shantiniketan CBSE school, Krantinagar. And also my friends motivated me to achieve this score. Our chairman sir has provided all the equipment required for us to improve our skills and knowledge. I feel happy to be part of Sri Shantiniketan CBSE school. My school and my teachers have motivated me a lot. I also scored a very good and satisfied marks in my class 10 CBSE board. We all feel happy, and me and my classmates have passed out our class 10 with a very good, satisfying marks, and our school, and we are all proud of for this. ఈ రోజు ప్రకటించిన సిబిఎస్ఈ బోర్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ లో శాంతినికేతన్ విద్యార్థులు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ సాధించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటించిన రిజల్ట్స్లో చిరంజీవి సి యశ్వంత్ 481 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 సాధించి మరి జిల్లాలోనే అగ్రగామి విద్యాసంస్థగా శాంతినికేతన్ విద్యాసంస్థలు నిలబెట్టారు. మరి ఇది జస్ట్ సెకండ్ అకాడమిక్ ఇయర్లోనే ఇంత తక్కువ కాలంలోనే మా విద్యార్థులు సిబిఎస్ఈ కరికులంని, అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని చక్కగా అర్థం చేసుకొని ఈరోజు నంద్యాల జిల్లాలోనే బెస్ట్గా రిజల్ట్స్ ఇచ్చారంటే సో కమిట్మెంట్ బై అవర్ స్టూడెంట్స్ అండ్ డెడికేషన్ బై అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. మరి ఇందుకు సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్లో రోట్ లెర్నింగ్ కాదు, బట్టి చదువులు లేవు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంది. తద్వారా మాత్రమే ఈరోజు మనం జిల్లా స్థాయి ర్యాంకులు సాధించగలిగామని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. మరి మేము ఇస్తున్నటువంటి నీట్ జేఈ ఫౌండేషన్ సో ఈ రిజల్ట్ రావడానికి మేము తీసుకున్నటువంటి ఆ ఫౌండేషనల్ ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అయ్యాయని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ కరికులంని మరింత తీర్చిదిద్ది అలెన్ one of the biggest institutes, one of the biggest name in JEE NEET లో వాళ్ళ అసోసియేషన్తో మరిన్ని మెరుగైన ర్యాంకులు వేయడానికి శాంతినికేతన్ విద్యాసంస్థ సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఒక చదువులోనే కాదు మిగతా అన్ని యాక్టివిటీస్లో కూడా శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్. తీర్చిదిద్దడానికి అవసరమైన స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కూడా మీ అందరికీ తెలుసు. ఈ మధ్యనే రీసెంట్గా ఛాంపియన్స్ స్టూడియో అని మంచి స్పోర్టింగ్ స్టూడియోని కూడా స్పోర్టింగ్ ఫెసిలిటీస్ని కూడా మనం సిబిఎస్ఈ స్కూల్లో ఏర్పాటు చేసుకున్నాం. మంచి హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే శాంతినికేతన్ విద్యా సంస్థల్లో మంచి ఫ్యాకల్టీ, పాన్ ఇండియా ఫ్యాకల్టీ ఉన్నారు. అల్లన్ కెరీర్ ఇన్స్టిట్యూట్తో అసోసియేషన్ ఉంది ఫర్ జేఈ నీట్ ఫౌండేషన్. మంచి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మంచి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి ఒక బెస్ట్ స్కూల్గా శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ తీర్చిదిద్దబడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయడంలో సహకరించినటువంటి మా విద్యాసంస్థల తల్లిదండ్రులకి, శ్రేయాభిలాషులకి మరియు అధ్యాపక బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నోయిడా కార్మికుల ఆగ్రహాన్ని చూసైనా అక్కడి ప్రభుత్వాలు కళ్లు తెరవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావులు అన్నారు. నోయిడాలో కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను అరెస్టులు నిరసిస్తూ సిఐటియు ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో సిఐటియు కార్యాలయం నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కార్మికులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ నోయిడాలో మరో అద్భుతం జరగబోతోందని, జాతీయ రహదారి 24 మీద నోయిడా పారిశ్రామిక కార్మికులు లక్షలాది మంది దిగ్బంధం చేయడం జరిగిందన్నారు. అక్కడి కార్మికులు జనవరి నుంచి యూపీ ప్రభుత్వానికి తమ హక్కుల కోసం మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అతి తక్కువ వేతనాలు ఉత్తరప్రదేశ్లోనే చెల్లిస్తున్నారన్నారు. అత్యంత ఆధునికమైన పారిశ్రామిక ప్రాంతంలో అతి తక్కువ నెలకు 11,000 రూపాయల జీతాలు చెల్లిస్తూ ఎక్కువ శ్రమ చేయించుకుంటున్నారన్నారు. ఆ పక్కనే నేషనల్ హైవేకి రెండో వైపున ఉన్న హర్యానాలో గతంలో నెలకు 14,000 ఉన్నదని ఇప్పుడు 19 చెల్లిస్తున్నారన్నారు. కార్మిక వర్గం పోరాటాలు కూడా అంతే ఉవ్వెత్తున లేచేటటువంటి పద్ధతికి ఈ రోజు బీజేపీ తెరదీస్తా ఉంది. తన పద్ధతుల్ని విరమించుకోకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతారు. ఇప్పటికే అనేక సమ్మెలు చేస్తా ఉన్నారు. ఆ సమ్మెలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. లేబర్ కోడ్లు అమలు చేసి యాజమాన్యానికి కార్మిక వర్గాన్ని బానిసలుగా యాజమాన్యానికి మార్చాలని చూస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఏళ్ల తరబడి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులని కాలరాసి ఒకవైపునేమో ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడిగితే వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ కార్మిక వర్గం అంతా చూస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతి వ్యవహరిస్తా ఉంది. మొండిగా వ్యవహరించినటువంటి పాలక వర్గానికి ఈ ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్తారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎలా వ్యవహరిస్తా ఉందో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది. దీన్ని మొత్తం కార్మిక వర్గం ప్రజానికం చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గ వ్యతిరేక చర్యల్ని విడనాడేటటువంటి పని చేయకపోతే తగిన మూల్యం కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఏప్రిల్ 13వ తేదీ జాతీయ రహదారి 24 మీద నోయిడా పారిశ్రామిక కార్మికులు లక్షలాది మంది దిగ్బంధం చేయడం జరిగింది. వీరు జనవరి నుంచి యూపీ ప్రభుత్వానికి మొత్తుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీస వేతనాలు అతి తక్కువ దేశంలో ఎక్కడన్నా చెల్లిస్తున్నారంటే ఉత్తరప్రదేశ్లో అత్యంత ఆధునికమైనటువంటి పారిశ్రామిక ప్రాంతంలో అతి తక్కువ నెలకు 11,000 మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి హర్యానాలో నేషనల్ హైవేకి రెండో వైపున గతంలో 14,000 ఉన్నది, ఇప్పుడు 19,000 చేయడం జరిగింది. దీని తర్వాత కూడా యూపీ ప్రభుత్వం ఏం మార్చలేదు. అలాగే ఆదివారం సెలవులు ఉండవు. ఆదివారం పని చేస్తే ఓటీ ఉండదు. రోజుకు 12 గంటల పని. ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, బోనస్ ఉండదు. ఏ హక్కులు లేకుండా కార్మికులు అణచడానికి లేబర్ కోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని నోయిడాలో అమలు చేస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడాతో సహా ఆ ప్రాంతం నేషనల్ కారిడార్ రీజియన్ మొత్తం అంతా కూడా కార్మికులు స్తంభింపజేశారు. ఇదే రకమైనటువంటి పద్ధతి గతంలో కూడా హర్యానాలో చేసిన తర్వాతే జీతాలు అనేటువంటి పెరిగాయి. ఎల్ఎన్టీలో 30,000 మంది కార్మికులు సమ్మె చేశారు. దాని తర్వాత హర్యానాలో జీతాలు పెరిగాయి. ఈరోజు బీహార్, అలాగే రాజస్థాన్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కార్మిక వర్గం, పారిశ్రామిక ప్రాంతం అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనేటువంటి చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇదే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మేము జీతాలు పెంచాం. 10 గంటల నుంచి 12 గంటలు పని కాలాన్ని పెంచుతాం. అట్లాగే ఆదివారాలు సెలవు లేకుండా పనిచేయిస్తాం, పర్మనెంట్ చెయ్యం అని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉంది, మొండిగా వ్యవహరిస్తూ ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతి రాబోయే కాలంలో జరగబోతా ఉంది. రేపటి నుంచి నంద్యాలలో జరగబోయేటువంటి సిఐటి రాష్ట్ర మహాసభల్లో కూడా. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో గల వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చి సంచలన మార్కులు సాధించారు. ఈ విషయాన్ని కళాశాల కరస్పాండెంట్ కె శ్రీనివాసరావు తెలిపారు. జేఈఈ మెయిన్స్ లో ఎం మనీషా 99.23% సాధించి టాపర్ గా నిలువగా కె తనిషా 96.54% తో ప్రతిభ చాటారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో కె తేజశ్రీ 464 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. బైపీసీ విభాగంలో ఎం ప్రియదర్శిని 442 మార్కులతో ముందంజలో నిలిచింది. జూనియర్ విభాగంలో 75 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో బి సంజన 986 మార్కులతో టాపర్ గా నిలువగా
సీనియర్ బైపీసీ విభాగంలో ఎస్ సమరా ఫాతిమా 979 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 73 మంది సీనియర్ విద్యార్థులు 900కి పైగా మార్కులు సాధించడం విశేషం. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సన్మానించింది. నా పేరు సంజన, నేను వెలాసిటీ కాలేజ్లో చదువుతున్నాను, సీనియర్ ఎంపీసీ. నాకు 986 మార్క్స్ వచ్చాయి సెకండ్ ఇయర్. ఈ మార్క్స్కి రావడానికి కారణం మా కాలేజ్ సపోర్ట్, టీచర్స్ సపోర్ట్, మా పేరెంట్స్ గైడెన్స్ వల్ల ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. నాకు సపోర్ట్ చేసిన టీచర్స్కి, స్టాఫ్కి అందరికీ నా ధన్యవాదాలు. సార్కి. నా పేరు తేజశ్రీ, నేను జూనియర్ ఎంపీసీ జేఈ వెలాసిటీ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 464 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో. ఇక్కడ సపోర్ట్ చేసిన టీచర్స్కి, మా పేరెంట్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక్కడ ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేయడం అండ్ వెనుకబడిన స్టూడెంట్స్కి పర్టికులర్గా స్పెసిఫిక్గా టీచింగ్ చెప్పడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో తేజశ్రీ 464 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. జూనియర్ బైపీసీలో ప్రియదర్శిని 442 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ విభాగంలో సీనియర్ ఎంపీసీలో సంజన 986 మార్కులు సాధించింది, కళాశాల టాపర్గా నిలిచింది తను. అలాగే బైపీసీ విభాగంలో సమర్ ఫాతిమా 979 మార్కులు సాధించారు. మనకి ఇంత అద్భుత ఫలితాలు విద్యార్థులు దాదాపు ఫస్ట్ ఇయర్ పిల్లలు 400 పైన మార్కులు సాధించిన పిల్లలు 75 మంది. అలాగే సీనియర్ ఇంటర్ విభాగంలో 900 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు ఒక 75 మంది. మొత్తం సంచలన ఫలితాలు సాధించి కళాశాల ప్రతిభను ఇనుమడింపజేశారు విద్యార్థులందరూ కూడా. దీనిలో ఇదంతా కారణం ఏంటంటే కరెక్ట్గా షెడ్యూల్డ్గా ప్రోగ్రామ్ జరగటం ఒకటి, తర్వాత విద్యార్థులు క్రమశిక్షణతో బాగా ఎగ్జామినేషన్స్ రాయటం వల్ల సాధించగలిగారు. ఇదంతా రాబోయే రోజుల్లో మరింత ఫలితాలను సాధించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే మొన్న జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు అందరికీ తెలిసిందే, వెలాసిటీ విద్యార్థిని మనీషా 99.23% సాధించి టాపర్గా నిలిచారు. అలాగే సెకండ్ వచ్చేసి 96.54%తోని తనీష్ నిలిచారు. ఇంతటి ఘన విజయాలు మన వెలాసిటీ విద్యార్థులు సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నీట్ ఎగ్జామినేషన్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి జాతీయ స్థాయిలో వెలాసిటీ విద్యార్థులు మరింతగా ముందు ఫోకస్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంతటి విజయాలు సాధించడానికి కృషి చేస్తున్నటువంటి అధ్యాపక వర్గానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఫలితాలలో మా వెలాసిటీ జూనియర్ కాలేజీ విద్యార్థినులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. దీనికి కారణమైనటువంటి తల్లిదండ్రులకు, అధ్యాపక వర్గానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్లో కానీ, నీట్ ఎగ్జామ్లో కానీ మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించగలరని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము. అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం 80వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నుండి ఒంగోలు వరకు సుమారు 1200 కిలోమీటర్ల మేర 6 రోజుల పాటు సాగే సహకార చైతన్య యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో అడుగుపెట్టింది. ఈ మేరకు సహకార చైతన్య యాత్రకు పట్టణంలోని ఏఐబిఈఏ ఆధ్వర్యంలోని బ్యాంకుల ఉద్యోగుల ఘన స్వాగతం పలికారు. నంద్యాల డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు ఐలూరు మెట్టు వద్దకు మిట్ట మధ్యాహ్నం చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఉద్యమ స్ఫూర్తితో సభ్యులు తరలి రావడం విశేషం. అయితే బ్యాంకు వద్ద ఉద్యోగస్తులు బైక్ ర్యాలీతో వచ్చిన వారికి తిలకం దిద్దుతూ హారతులిస్తూ పూల బుగ్గలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ అభివృద్ధికి 2 అంచెల విధానం అమలు చేయాలని, రాజకీయ ప్రేరేపిత విచారణను నిలిపివేయాలని, సెక్షన్ 51 రద్దు చేసి స్వతంత్ర సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని, సహకార సంఘాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని, ఉద్యోగులపై అన్యాయ కేసులు రద్దు చేయాలని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర రాష్ట్రాల నుండి ఆర్థిక సహాయం అందించాలని,
ప్రజాస్వామ్య సహకార సూత్రాలతో సహకార సంఘాల నిర్వహణ జరపాలని వంటి డిమాండ్లతో నిర్వహిస్తున్న ఈ చైతన్య యాత్రలో వివిధ బ్యాంకులకు చెందిన 14 మంది వీర కిషోరాలు బైక్ రైడర్లుగా పాల్గొన్నారు. ఒంగోలు వేదికగా జరగబోతున్నాయి. ఈ మహాసభల నిమిత్తం 61వ వసంతాల్లో అడుగుపెట్టినందుకు ఏపీసీసీబీఏ ఆ నిమిత్తం సహకార చైతన్య యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ సహకార చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం సహకార రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి రైతాంగానికి, సాధారణ ప్రజానీకానికి, ఉద్యోగులకి అవగాహన సదస్సులు, సహకార రంగ పరిరక్షణే ధ్యేయంగా ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మితిమీరిన రాజకీయ జోక్యం సహకార రంగంలో ఎక్కువైపోవటం వల్ల దాని అభివృద్ధి క్వశ్చన్ మార్క్ గా మారింది. రైతాంగంచే ఏర్పాటు చేసిబడిన ఈ సంస్థలు, రైతాంగానికి సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థలు రోజు రోజు లాభాల బాటల నుంచి నష్టాల బాటన పడుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావాలని గతంలో 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల రూపాయలు వైద్యనాథన్ రెవెన్యూ ప్యాకేజ్ రావడం జరిగింది. అప్పటి వరకు నష్టాల్లో ఉన్న సహకార సంఘాలు, బ్యాంకులు అన్ని లాభాల్లోకి వచ్చి ఇప్పటి వరకు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కొన్ని దురదృష్టకర సంఘటనల కారణంగా కొన్ని సంఘాలు, కొన్ని బ్యాంకులు మొండి బకాయిలు ఎక్కువ ఉండటం వల్ల, రాజకీయ జోక్యం పూర్తి స్థాయిలో రికవరీలో ఉండటం వల్ల నష్టాల బాటలో పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ లాభాలు కూడా అరకొరగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి, సహకార బ్యాంకుల నుంచి, సహకార సంఘాల నుంచి తీసుకున్న రుణాలు వెంటనే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులు, సహకార సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం అందించాలని, దీంతో పాటు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 సెక్షన్ 51 రద్దు చేసి స్వతంత్ర సంస్థల ద్వారా మాత్రమే సహకార సంఘాలు, సహకార బ్యాంకుల్లో విచారణ చేపట్టాలి. నిష్పక్షపాత విచారణలు చేపట్టి నిజమైన నిందితులను శిక్షిస్తూ వారి నుంచి జరిగినటువంటి నష్టాన్ని వసూలు చేయాలి తప్ప 51 విచారణల ద్వారా అమాయకులైనటువంటి ఉద్యోగుల్ని బాధ్యులను చేస్తూ వారిపై క్రిమినల్, సివిల్ అంటే కొంచెం ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నా కానీ వాళ్ళ మీద క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ సహకార రంగ పరిరక్షణ ధ్యేయంగా ఈ సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. 13వ తేదీ ఏప్రిల్ 13 శ్రీకాకుళంలో ఉదయం 10:30కి ఈ యాత్రను ప్రారంభించాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అన్నవరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఇందాక గిద్దలూరు, ఇప్పుడు నంద్యాలకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి అనంతపూర్ వెళ్తున్నాం. 18వ తేదీ ఉదయం మా మహాసభలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఒంగోలు, 13 జిల్లాలు కవర్ చేసుకుంటూ ఒంగోలులో మా కల్మినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఉద్యోగుల అసోసియేషన్ గా మా జీతభత్యాల గురించో లేకపోతే మా పాలసీలను రివైజ్ చేయమని మేము అడగట్లేదు. ఈ సహకార వ్యవస్థని బాగు చేయమని అడుగుతున్నాం. సహకార వ్యవస్థ ఉంటేనే ఉద్యోగుల భవిష్యత్తులో ప్రయోజనాలైనా ఏ అయినా ఉంటాయి. ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి ముందడుగు ఉద్యోగుల పక్షాన మేమే వేస్తున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా, మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం. సహకార బ్యాంకుల యొక్క ఉద్యోగుల భద్రత మరియు బ్యాంకుల్ని బలోపేతం చేయడానికి ఈ మా సహాయం కోరుతూ వివిధ జిల్లాలకు వెళ్ళి వివిధ రైతులను కలుస్తూ వివిధ బ్యాంకులను, ఉద్యోగులను కూడా కలుస్తూ వాళ్ళ యొక్క బాధలు, విషయాలు తెలుసుకోవడానికి ఇది ఒక యాత్ర. అలాగే 80వ ఏఏబిఏ ఫౌండేషన్ డే మరియు 61వ ఏపీసీసీబీఏ ఫౌండేషన్ డే కారణంగా ఈ యాత్ర మొదలైందని తెలియజేస్తున్నాను. ఇది మొత్తం 1300 కిలోమీటర్లు సాగుతుంది. దాదాపు 6 రోజుల ప్రయాణం. దాదాపు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు ప్రయాణం చేస్తూ ఒంగోలులో స్టాప్ చేస్తారని తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా శిరివెల్లమెట్ట హైవేపై పంజాబ్ దాబా సమీపంలో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సొప్పగడ్డి లోడుతో పత్తికొండ వైపు వెళ్తున్న ఐచర్ లారీ కరెంటు వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ నాగరాజు వెంటనే లారీని పొలం నుంచి హైవే రోడ్డుకు తీసుకువచ్చి సమీపంలోని డాబా మోటార్ను ఆన్ చేసి నీళ్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. అయితే నీరు సరిపోకపోవడంతో సమాచారం అందుకున్న నంద్యాల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో శిరివెల్ల పోలీసులు మరియు దారిలో వెళ్తున్న వాహనదారులు సహాయ సహకారాలు అందించారు. సమయానికి స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆలగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని శారదా శిల్పానగర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ ఆధ్వర్యంలో శిల్పకళా మందిరంలో పనిచేసే కార్మికులకు, శిల్పులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సందర్భంగా డాక్టర్ నరసింహ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిల్పి దుర్దుడ్డ రవీంద్రచారి, సావిత్రమ్మలు రోగులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ వి దస్తగిరి రెడ్డి, శాంతి ప్రసన్న, టీబీ విభాగం సూపర్వైజర్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలగడ్డ అర్బన్ హెల్త్ ఆఫీసర్స్ ఈ పొద్దు మా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మా శిల్పకళామందిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషించే విషయం. వీళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి మా శిల్పుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికే మాకు అందుబాటులో వచ్చి అలా హాస్పిటల్లో ఇబ్బంది పడకుండా మాకు సేవ చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి 6 నెలలకు ఒకసారి కాకుండా ఇక్కడ మా వాళ్ళకు చిన్న గాయాలు తగ్గుతుంటాయి. దీని వల్ల వాళ్ళకు కూడా ఒక చిన్న మెడికల్ క్యాంప్ లాంటి ఎప్పటికీ 360 రోజులు చిన్నది జిప్ లాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఆ దిశగా ఆలోచించే నేను కోరుతున్నాను సార్. ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్ అండి. ఈరోజు మేము మా సూపర్వైజర్ ఇచ్చారు. మా ఏఎన్ఎంస్, ఆశాస్ అందరం కలిసి ఈరోజు శిల్పకళా మందిరంలో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం మెయిన్లీ ఏమంటే క్యాంప్ మనం 6 మంత్స్కి ఒకసారి కానీ ఇయర్లీ ఒకసారి కానీ మనం క్యాంప్ పెట్టడం జరుగుతుంది. మెయిన్లీ ఏమంటే దీంట్లో మనకు వాళ్ళకి ఈ జ్వరాలు, ఫీవర్స్ కానీ, ఏమైనా టీబీ అట్లాంటివి కానీ, హెచ్ఐవి టెస్ట్ కానీ, వాళ్ళకి రక్తం ఎంతుందని కానీ, హెచ్పీ అని కానీ, బీపీ, షుగర్ ఎంతున్నాయి, వాళ్ళకందరికీ పరీక్షలు చేసి మనం వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం మెయిన్లీ ఏమంటే వీళ్ళు ఇక్కడ మెయిన్గా ఈ శిల్పకళా వేదికలో వీళ్ళకి సిలికోసిస్ కానీ, ఎంఫీజీమా కానీ, ఆస్పర్గిలోసిస్ కానీ ఇట్లాంటి రోగాలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఆ టెస్టుల్లో వీళ్ళు ఒంట్లోకి పోయి వీళ్ళంతా డ్యామేజ్ కావడం కానీ, సో దానివల్ల వీళ్ళు ఏమంటే వీళ్ళు స్మోకింగ్ కానీ అలాంటివి ఏం చేయకుండా మనకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. సో వీళ్ళకి ఎలాంటి దగ్గు కానీ, జ్వరాలు కానీ ఉన్నా కూడా మన దగ్గర యూపీఎస్సీ ఆడగడం వచ్చి మనం ఉచితంగా పరీక్ష చేసుకోవాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు. రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. ఇంటర్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల ప్రభంజనం. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి ప్రభంజనం సృష్టించారు. నంద్యాల కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా గుండ మజ్జిగ చలివేంద్రంని ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిచిన విద్యార్థులను అభినందించిన చైర్మన్ సుధాకర్. నంద్యాలలో కార్మికుల పోరాటం. నోయిడా కార్మికులకు అండగా ఉంటాం. కార్మికుల ఆగ్రహాన్ని చూసైనా అక్కడి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు. నంద్యాల వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచి సంచలన మార్కులు సాధించారు. అభినందించిన కరెస్పాండెంట్ శ్రీనివాసరావు. నంద్యాలకు చేరుకున్న సహకార చైతన్య బైక్ రైడ్ యాత్ర. ఘన స్వాగతం పలికిన బ్యాంకు ఉద్యోగులు సహకార రంగాన్ని బలోపేతం చేయాలి. షిరివెల్ల హైవేపై అగ్ని ప్రమాదం. అప్రమత్తతో పెను ప్రమాదం. మంటలు చెలరేగడంతో స్పందించిన స్థానికులు తప్పిన పెను ప్రమాదం. ఆలగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్లో శారదా శిల్పానగర్లో ఉచిత వైద్య శిబిరం. ఉచిత మందులు పంపిణీ డాక్టర్ నరసింహ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.